ఈ నెల 27న జగన్ తిరుమల పర్యటన చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీన ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారని, జగన్ ఈ వారం షెడ్యూల్లో తిరుమల పర్యటన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక తిరుమలకు వైఎస్ జగన్ వెళ్తున్నారని వార్తల నేపథ్యంలో మరోమారు డిక్లరేషన్ పైన పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. తిరుమల పర్యటనలో ప్రతిపక్షంలోనూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎప్పుడూ డిక్లరేషన్ పైన జగన్ సంతకం పెట్టలేదని, ఈసారి కూడా జగన్ తిరుమలకు వెళుతున్న క్రమంలో డిక్లరేషన్పై సంతకం చేస్తాడా, వివాదం చేస్తాడా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ డిక్లరేషన్పై సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా లేదా అని చర్చ చేస్తున్నారు. డిక్లరేషన్పై సంతకం లేకుండా జగన్ను దర్శనానికి టీటీడీ అనుమతించబోదని కూడా చెబుతున్నారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం జగన్ సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారని, జగన్ అన్యమతస్థుడు కావడంతోనే డిక్లరేషన్ను టీటీడీ కోరుతుందని కూడా ప్రచారమవుతోంది. ఇక జగన్ ఒకవేళ తిరుమలకు వెళితే దేవుడిపై నమ్మకం ఉంటే సంతకం పెట్టి తీరాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖులు ఎవ్వరు వచ్చినా సంతకం చేసి దర్శనానికి వెళ్తున్నారని, డిక్లరేషన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని టీటీడీ చెబుతోందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ తిరుమలను టార్గెట్ చేసుకున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చిన్న సంఘటనలను భూతద్దంలో చూపించే విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కూడా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ జగన్ తిరుమలకి వెళితే తనతో పాటు సతీమణి భారతిని కూడా దర్శనానికి తీసుకువెళ్తారా, ఆలయంలో ప్రసాదాలను స్వీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసిన తర్వాత అక్షింతలు తలపై దులిపేసుకున్న జగన్ వీడియో అప్పట్లో వైరల్ అయిందని గుర్తు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో తులాభారం వద్ద వైవి సుబ్బారెడ్డి భార్య గతంలో జగన్ పర్యటనలో జగన్ రక్షక గోవింద అంటూ నినాదాలు చేశారని, ఆ నినాదాలపైన కూడా అప్పట్లో దుమారం కొనసాగిందని గుర్తు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుందని, డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే దర్శనానికి అనుమతిస్తారు, లేదంటే నో అంటూ టీటీడీ చెబుతోందని ప్రచారం చేస్తున్నారు. అయితే జగన్ తిరుమలకు వెళ్లడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జగన్ తిరుమల పర్యటన పూర్తిగా అవాస్తవమని, జగన్ పర్యటన వివరాలు ఏవైనా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ప్రకటించడం జరుగుతుందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా తప్పని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. అయితే జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాలు దీనిని ఖండిస్తూ ఆయన తిరుమల వెళ్లడం లేదని స్పష్టం చేశాయి. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, వినాయక చవితి సందర్భంగా 27న కూడా వెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. జగన్ పర్యటనపై స్పష్టత లేకపోవడంతో అంతా గందరగోళంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన నెల 28న తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ షెడ్యూల్లో ఈ వారం తిరుమల పర్యటన కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం వైఎస్ జగన్ గారి షెడ్యూల్ 26/8/2025 తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ సమావేశం, 27/8/2025 తిరుమల శ్రీవారి వెంకటేశ్వర దర్శనం, 28/8/2025 చెన్నై ప్రైవేట్ ప్రోగ్రాం ఉంటుందని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. కొందరు ఈ నెల 27న తిరుమలకు వెళ్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే జగన్ దంపతులు తిరుపతిలో గుండు కొట్టించుకుంటారా? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరిన నేపథ్యంలో మరికొందరు ఒక అడుగు ముందుకేసి తిరుమలకు జగన్ వెళ్తున్నారని, అన్యమతస్థుడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే స్వామివారి దర్శనం అంటున్న టీటీడీ, గతంలో మాదిరిగా డిక్లరేషన్ ఇచ్చేది లేదంటున్న వైసీపీ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై అసలు క్లారిటీనే లేదంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ తిరుమల పర్యటన పేరుతో పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. కానీ అదంతా ఫేక్ అంటున్నారు.